సుగ్రీవుపాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు
కళ్యాణ సుందరాచార్యులు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామంలో వేయించేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం ఈ త్రేతాయుగం నాటిది. అసలు ఈ గ్రామం పేరు వాల్మీకాపురం. తర్వాత రాను రాను అది ఒలిమిడిగా ప్రసిద్ధి చెందింది. మునులు తపస్సు చేసింది. ఇదంతా వాల్మీకి ఆశ్రమం. 2023 సెప్టెంబర్ 4న ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ శ్రీమాన్ చిన్నజీర స్వామి చేతుల మీదుగా అప్పుడు మన మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో 2023లో ఈ ప్రతిష్ఠ గావించింది. ఇది ఇక్కడ రాముల వారి పాదాలు ఉన్నాయి. ఆ పాదాల మీద ఈ గుడి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకు పూర్వం త్రేతాయుగంలో స్వయంగా వెలిసిన పాలగుండంలో రాముల వారు స్వయంగా వెలిసి ఉన్నారు. అక్కడ 12 మంది పండిత ఆళ్వారు, అది పూర్వం నుంచి ఉన్నది. ఇది లవకుశ జన్మస్థలం. ఇదంతా ఈ వాల్మీకి ఆశ్రమం.